సహజ స్వయంభూ లింగం కథ. అత్యంత ప్రాచీన కాలంలో హిమాలయ పర్వతాల చుట్టూ ఉన్న అడవుల్లో శాంతి, ఆధ్యాత్మికత నిండిన ఒక సుందరమైన ఆశ్రమముండేది. ఆ ఆశ్రమంలో చాలామంది ఋషులు, మహర్షులు కఠోరమైన తపస్సు చేసేవారు. ఆ ప్రదేశమంతా పవిత్రమైన శక్తితో నిండి ఉండేది. ఆ ఆశ్రమంలో మహానీయమైన తపస్వి అయిన మహర్షి అగస్త్యుడు కూడా నివసించేవాడు. అగస్త్య మహర్షి తన తపస్సులో శివపార్వతుల అపారమైన దైవిక శక్తిని నిరంతరం దర్శించుకునేవాడు. కాని ఆయన తన తపస్సులో మరింత లోతుగా వెళ్లాలని, దేవుని సాక్షాత్కారంతో కళ్లముందు చూడాలని తీవ్రంగా కోరుకునేవాడు. ఒకరోజు అగస్త్య మహర్షి ధ్యానంలో ఉండగా ఆయనకు ఒక దివ్యమైన దృశ్యం కనిపించింది. ఆ దృశ్యంలో ఒక ప్రకాశవంతమైన నీలకాంతితో శివలింగం కనిపిస్తున్నది. ఆ శివలింగం భూమి నుండి స్వయంగా ఉద్భవిస్తున్నట్లు ఆయనకు అనిపించింది. ఆ దృశ్యం చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. వెంటనే ధ్యానం నుండి బయటకు వచ్చి తన శిష్యులతో కలిసి ఆ దివ్యకాంతిని వెతుకుతూ బయలుదేరాడు. కొంత దూరం ప్రయాణించిన తరువాత వారు ఒక పర్వత గుహ దగ్గర ఆగిపోయారు. ఆ గుహ నుంచి అదే నీలకాంతి వస్తున్నది. వారు ఆ గుహలోకి అడుగుపెట్టగానే ఒక అద్భుతమైన సహజసిద్ధమైన శివలింగం కనిపించింది. అది ఏ మానవుడి చేత చెక్కబడలేదు, కాని దైవిక శక్తితో ప్రకాశిస్తున్నట్లు స్పష్టంగా కనిపించింది. ఆ లింగం చుట్టూ పువ్వులు, ఆకులు తమంతట తామే పెరిగి పరిమళాలను వెదజల్లుతున్నాయి. ఋషులు ఆ శివలింగాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అది స్వయంభూలింగం అని, అంటే స్వయంగా భూమి నుంచి ఉద్భవించిన శివలింగం అని వారికి అర్థమైంది. ఆ శివలింగం సాక్షాత్తు శివుడి దివ్యశక్తితో నిండి ఉందని గ్రహించి అగస్త్య మహర్షి, మిగతా ఋషులు అక్కడే ధ్యానంలో కూర్చున్నారు. వారు కళ్ల మూసుకుని శివనామం జపిస్తూ ఆ శివలింగానికి తమ మనసునర్పించారు. కొంత సమయం తర్వాత ఆ శివలింగం నుంచి ఒక దివ్యమైన స్వర్గ సంభాషణ వినిపించింది. అది శివపార్వతుల గొంతు. ఆ గొంతులో, ఓ ఋషులారా, మీ భక్తికి, తపస్సుకు మేము సంతోషించాము. ఈ స్వయంభూలింగం ఈ ప్రదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికీ శాంతి, జ్ఞానం, ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదిస్తుంది. ఈ లింగం కేవలం భౌతికమైనది కాదు, ఇది విశ్వశక్తికి ప్రతీక. ఎవరైతే ఇక్కడికి వచ్చి నిశ్చలమైన మనసుతో పూజ చేస్తారో వారి కోరికలు నెరవేరుతాయి, వారికి మోక్షం లభిస్తుంది అని వినిపించింది. ఆ రోజునుంచి ఆ స్వయంభూలింగం ఉన్న ప్రదేశం ఒక మహాపుణ్యక్షేత్రంగా మారింది. అగస్త్య మహర్షి, మిగతా ఋషులు ఆ లింగాన్ని నిరంతరం పూజిస్తూ శివుడి మహోన్నత శక్తిని లోకానికి తెలియచేశారు. ఈ కథ మనకొక అద్భుతమైన సందేశాన్ని ఇస్తుంది. దేవుడు మన చుట్టూ ఉన్న ప్రకృతిలోనూ మన హృదయాలలోనూ ఉంటాడు. ఆయన శక్తిని, ప్రేమను తెలుసుకోవడానికి మనకు కావలసింది కేవలం స్వచ్ఛమైన మనసు, నిశ్చలమైన భక్తి మాత్రమే.